మిత్రుల నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం. 50-60 దశకాలలో తెలుగునాట పౌరాణిక చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి పౌరాణిక చిత్రాల్లో వినాయక చవితి మనం గుర్తు చేసుకోవాలి. వినాయక చవితి ప్రత్యేకత ఏమిటంటే 1957 ఆగస్టు 22న ఈ సినిమా విడుదలైంది. 1957 మార్చిలోనే మాయాబజార్ చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో శ్రీకృష్ణ పాత్రతో ఎన్టీఆర్ ఎంతో ఖ్యాతి గడించారు. మళ్ళీ 4 నెలల తర్వాత వినాయక చవితి చిత్రంలో ఆయన శ్రీకృష్ణ పాత్రతో ప్రేక్షకులను రంజింపచేశారు. ఈ చిత్రానికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే సీనియర్ సముద్రాల అంటే సముద్రాల రాఘవాచార్య 3 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒకటి వినాయక చవితి, ఇంకోటి భక్త రఘునాథ, బబ్రువాహన. ఈ మూడింటిలో కూడా వినాయక చవితి ఆయనకు ఘన విజయం సాధించిపెట్టింది. మనందరికీ గుర్తునే ఉంటుంది, సముద్రాల రాఘవాచార్య ఘంటసాల గారిని ఇంచుమించుగా పరిచయం చేశారు. ఘంటసాల గారిని తన ఇంట్లో ఉంచుకుని ఆయన పరిశ్రమలో నిలదొక్కునేలా చేశారు. అలాంటి ఘంటసాల వినాయక చవితి చిత్రానికి సంగీతం చేశారు. వినాయక చవితి చిత్రం అనగానే 2 పాటలు ఎవరికన్నా గుర్తుకు రావాలి. మొదటిదేమో ముత్తుస్వామి దీక్షితారు కీర్తన వాతాపి గణపతిం భజే, గుర్తుంది కదా. ఇది టైటిల్స్ మీద వస్తుంది. మరొక పాట దినకరా శుభకరా అనే పాట ఉంది కదా. నేను పాట కరెక్ట్ కాదు కానీ దినకరా శుభకరా పాట అది కూడా ఈ చిత్రంలోనే ఘంటసాల అద్భుతంగా ట్యూన్ చేసినట్టు పాట. ఈ 2 పాటలు వినాయక చవితి సినిమా గుర్తుకొస్తాయి. ఇది కాకుండా దాదాపు 18 పాటలు ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో మనం గమనిస్తే ప్రతి చిత్రంలోనూ పాటలు పద్యాలు కనీసం 15 నుంచి 20 ఉండేవి. సో వినాయక చవితి అందుకు ఎక్సెప్షన్ కాదు. వినాయక చవితి కూడా ఒక 20 పాటలు కలిగి ఉంది. ఇంకా మిగిలిన పాటలు కూడా ఉన్నాయి. అయితే మనం కథను ఒకసారి చూస్తే ప్రతి వినాయక చవితికి మనం చదువుకుంటాం కదా కథని. ఆ కథని అత్యద్భుతంగా ఏమాత్రం బిగి చెడకుండా తెరకెక్కించారు సముద్రాల వారు. ఆయన దర్శకత్వం వహించారని కూడా చెప్పాం కదా. ఇక్కడ మనం సరే వినాయక జననం, సమంతకోపాఖ్యానం, అలాగే శ్రీకృష్ణుడు జాంబవతి సత్యభామలను పరిణయమాటం, శ్రీకృష్ణ లీలలు, ఈ అంశాలను జోడించి సరే వినాయకుడి శాపం, సవితి చంద్రుడిని చూడటం అదంతా ఉంది. ఎట్లాగో సమంతకమని పాఖ్యానం మనం చెప్పుకుంటాం కదా, అది ఎలాగో ఉంది. ఇలా వినాయక పూజ విశిష్టతను చెప్పేటువంటి చిత్రంగా మనం దీన్ని భావించాలి. ఈ చిత్రంలో గొప్పదనం అంటే మనం సంభాషణలకు పింగళి అని చెప్పుకుంటాం కదా, అలాగే సముద్రాల వారు కూడా ఈ చిత్రానికి సంభాషణ వారే రాస్తారు కాబట్టి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అదేమిటంటే శ్రీకృష్ణుడు సత్యభామ మధ్య ఒక సరస సల్లాపాలు చాలా చక్కగా జరుగుతాయి. ఎలా ఉంటుందంటే అది సత్యభామ శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కారం చెప్పితే శ్రీకృష్ణుడు వక్షస్థలం చూపుతాడంటే నువ్వు అక్కడ ఉన్నావు అని. అప్పుడు అది శ్రీలక్ష్మీ నివాస స్థలం కదా అంటుంది సత్యభామ. అది ఆమె భావన అంటాడు శ్రీకృష్ణుడు. అది మీ దీవెన అంటుంది సత్యభామ. మరి మా సంభావన అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సత్యభామ మళ్ళీ మీరు వామనావతారం ఎత్తి మా నాన్నగారిని అడగండి అని అనటం సరసంగాను ఆహ్లాదభరితంగాను ఉంటుంది. 1957 సెప్టెంబర్ 9న ఆంధ్రపత్రిక వినాయక చవితి చిత్రం మీద ఒక సమీక్షను ప్రచురించింది. అందులో ఒక పేరా ఉంది. ఆ పేరా చదివి వినిపిస్తాను. అంటే అప్పట్లో సమీక్షలు ఎంత చక్కగా ఉండేవి చూడండి. ఎంత సూటిగా క్రిస్ప్గా కూడా ఉంటాయి చూడండి. వాలుగాలిలో పడవల సాఫీగా తాపీగా సాగిపోయే వినాయక చవితి సినిమాలో కథ అందరికీ తెలిసిందే. అయినా ఏటేటా చెప్పించుకునే కథను దర్శకుడు సముద్రాల తెర మీద రక్తి చెడకుండా చిత్రీకరించారు. ఇందులో మనోహరంగా
శ్రీకృష్ణుడిగా భాషించినటువంటి ఎన్టీఆర్ ప్రణయ ఘట్టాలు ఎంతో లలితమై సున్నితమైన హాస్యాన్ని కూడా పండిస్తాయి. శ్రీకృష్ణ పాత్రకు రూపకల్పన నిర్వహణ కూడా అటు టీవీని చిలిపితనాన్ని మేళవించి నింపుకున్నాయి. ఇందులో సామ్యవాదాది నినాదాలను కూడా చొప్పించారు. పుణ్యం పురుషార్థమును, సత్కాలక్షేపం కావాలంటే నిక్షేపంగా వెళ్ళి చూడొచ్చు. ఇది ఆంధ్రపత్రిక రివ్యూ. సామ్యవాదం అన్నారు కదా, సత్రాజిత్తు ఎప్పుడైతే శ్రీకృష్ణ ఆహ్వానిస్తాడో సభకు వస్తాడు. వచ్చినప్పుడు కొన్ని సంభాషణలు ఎలా ఉంటాయి చూడండి. దేవేంద్రుని మందిరంలో చింతామణి, తమ మందిరంలో శమంతకమని అంటారు. ఉదాత్త చరిత్రులకు ఈ ప్రపంచమే కుటుంబం. వారి దేహం, ధనం, ప్రాణం అన్నీ లోకోపకారానికే వినియోగిస్తారు అంటారు శ్రీకృష్ణుడు. తర్వాత ఆ సభలో ఉన్న మరొకరు అంటారు, దేశం కరువు కాటకాలతో బాధపడుతోంది, వారిని వెంటనే ఆదుకునే దాత కావాలి అనగానే శ్రీకృష్ణ అంటారు, దేశం కోసం మీ శమంతకమణిని ప్రభుత్వ స్వాధీనం చేయండి అనగానే సత్రాజిత్తు కోపం వస్తుందన్నమాట. మరి మీరంతటి కరుణామూర్తులైతే మీ ఐశ్వర్యాలను ప్రభుత్వానికి స్వాధీనపరచండి అని సత్రాజిత్తు వెళ్ళిపోతాడు. అంటే ఈ సంభాషణ చూస్తే పౌరాణిక చిత్రమేనా అనిపిస్తుంది. ప్రభుత్వానికి స్వాధీనం చేయటం అనేటువంటి ఒక మాట. ఇలాంటి సంవాదాలు చాలా చిత్రంగా ఉంటాయి. అక్కడక్కడ సముద్రాల సంభాషణలో పింగళి గారు కనిపిస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇంకో చోట శ్రీకృష్ణ మాట అంటారనమాట, అపవాది కన్నా అగ్నిహోత్రం మేలు అంటాడు శ్రీకృష్ణుడు. ఇలా సినిమా దాదాపుగా 2 గంటల 33 నిమిషాలు ఉన్నట్టుంది. అంటే యూట్యూబ్లో అందుబాటులో ఉంది, మీరు చూడొచ్చు. అలాగే ఘంటసాల నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. 18 పాటలు ఉన్నాయని చెప్పాం కదా, పద్యాలు పాటలు కలిపి వాటన్నిటికీ కంపోజ్ చేసిన తీరు కావచ్చు, అలాగే వాటి నృత్యాలు కావచ్చు, ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తాయి. ఇందులో జాంబవంతుడు శ్రీకృష్ణుడు గదాయుద్ధం చేయటం ఒక దృశ్యం. కొంత డ్రామా మనకి ఒక నాటకీయత కూడా కనిపిస్తుంది. శమంతకమణి అపహరించినటువంటి జాంబవంతుతో శ్రీకృష్ణుడు యుద్ధం చేయడం చాలా సమయం పట్టడం, గడువు తీరిపోయిన తర్వాత తిరిగి రాకపోవటం, అంటే పలానా గడువు లోపల వస్తానని చెప్పిన శ్రీకృష్ణుడు రాకపోవటం, సత్యాజిత్తు ఆగ్రహంతో సత్యభామ వివాహం శతధ్వనుడితో నిర్ణయించటం అదే ముహూర్తానికి. అదే పక్కన మరో పక్క జాంబవతుని కుమార్తె శ్రీకృష్ణుడికి వివాహం అవుతుంటే సత్యభామ దుఃఖంతో ఇంట్లోంచి పైనుంచి మేడ నుంచి దూకే ప్రయత్నం చేయటం. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు గమనించి మళ్ళీ అక్కడ వచ్చి దూకిన సత్యభామను తన చేతుల ద్వారా ఎత్తుకోవటం, ఇవన్నీ చాలా గమ్మత్తుగా మనకి సాగుతూ కనిపిస్తాయి. కొసమెరుపు సరే శతధ్వనుడు సత్రాజిత్తుని చంపి ఆ మణిని చేజిక్కించుకుంటే మళ్ళీ శ్రీకృష్ణుడు ఆ శతధ్వనుడిని వెంటాడి వెళ్ళటం, శతధ్వనుడు అక్రూరుడికి మణి ఇవ్వటం, శతధ్వనుడి సంహారం చేయటం, శ్రీకృష్ణుడు అక్రూరుడు వచ్చి మణిని అప్పగించడం జరుగుతుంది. అప్పుడు ఇదంతా గణపతి శాపం వలన ఎన్ని కష్టాలు కలిగాయో శ్రీకృష్ణుడు చెప్పటం, అందుకు ప్రత్యామ్నాయంగా గణపతి పూజ చేసుకోవాలి వినాయక చవితి నాడు అని చెప్పి చెప్పడంతో కథ ముగుస్తుంది, సినిమా ముగుస్తుంది. ఇది వినాయక చవితి చిత్రంలో 1957, అంటే మనం ఊహించవచ్చు దాదాపుగా 67 సంవత్సరాల క్రితం తీసిన సినిమా తెలుగు సినిమాకి సంబంధించి ఒక గొప్ప ఆభరణాలు పౌరాణిక సినిమాలు అనిపిస్తుంది. అలాంటి పౌరాణిక సినిమాలలో వినాయక చవితి కూడా ఒకటి. 1957లో అన్న ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా అటు మాయాబజార్లో మెప్పించి మళ్ళీ 4 నెలలు కాగానే వినాయక చవితిలో మళ్ళీ శ్రీకృష్ణుడి పాత్ర పోషించడం, ఒక 2 అద్భుతమైనటువంటి పాటలు. ఒకటి
వాతాపి గణపతింపచే, మరొకటి దినకర శుభకర అనే పాట. అవన్నీ ఈనాటికి మనం చూస్తే చాలా పోటీలలో పిల్లలు కూడా, ఇప్పటి జనరేషన్ పిల్లలు కూడా ఆ పాట నేర్చుకోవడం ఇవన్నీ ఆశ్చర్యం అనిపిస్తూ, అప్పటి సినిమా పెద్దలు అంటే సంభాషణలు ఎంత బాగుంటాయంటే, ఎంత ఎంత చెప్పే తీరు కానీ, సంభాషణలు రాసిన తీరు కానీ అద్భుతంగా ఉందనటానికి ఈ వినాయక చవితి మరొక నిదర్శనం. వినాయక చవితి నాడు తప్పకుండా చూడాల్సిన సినిమా వినాయక చవితి. ఇది వినాయక చవితి చిత్రానికి సంబంధించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.